అందరికీ నమస్కారం. జూలై 1, 2025 పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, మాసం ఆషాఢమాసం, పక్షం శుక్లపక్షం, వారం మంగళవారం, తిథి షష్ఠి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తరువాత సప్తమి ప్రారంభమవుతుంది. నక్షత్రం పుబ్బ ఉదయం 8 గంటల 51 నిమిషం వరకు ఉంటుంది. ఆ తరువాత ఉత్తర ప్రారంభమవుతుంది. యోగం వ్యధిపాత సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు. కరణం తైతుల ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు. గరజి రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు. ఈరోజు చంద్రుడు నేటి శుభముహూర్తాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 13 నిమిషాల నుంచి 5 గంటల 1 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం 11 గంటల 53 నిమిషాల నుంచి 12 గంటల 46 నిమిషాల వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాల నుంచి 6 గంటల 54 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుంచి 4 గంటల 58 నిమిషాల వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. నేటి అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 57 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 17 నిమిషాల వరకు మరియు రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 58 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. నేటి పరిహారం ఈరోజు హనుమంతునికి ప్రత్యేక పూజలు చేయండి. జూలై 1, 2025 రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ఈరోజు ఖర్చులు ఎక్కువవుతాయి. భాగస్వామితో చిన్న మనస్పర్ధలు రావచ్చు. తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాత స్నేహితుడిని కలవచ్చు. పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశి శారీరక అస్వస్థతతో పాటు పనిలో ఒత్తిడి ఉంటుంది, కానీ కుటుంబ మద్దతు లభిస్తుంది. సోదరుల సహకారం ఉంటుంది. పరిహారం విష్ణువుకి శనగపిండి లడ్డూ సమర్పించాలి. మిథున రాశి ఆదాయం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవార్డు స్వీకరణతో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. పరిహారం చీమలకు పిండి పదార్థాలను తినిపించాలి. కర్కాటక రాశి శుభవార్తలు వింటారు. కొత్త వాహన యోగం ఉంది. చట్టపరమైన పనులు సులభంగా పూర్తవుతాయి. మానసిక ఆందోళన వల్ల నిర్ణయాలలో ఆలస్యం జరగవచ్చు. పరిహారం శ్రీ శివచాలీసా పారాయణం చేయాలి. సింహరాశి భాగస్వామ్యంతో చేసే పనులు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిదండ్రులతో తీర్థయాత్రకు వెళ్ళొచ్చు. పిల్లల విషయాల్లో జాగ్రత్త అవసరం. పరిహారం రాగి పాత్రలో శివుడికి నీరు సమర్పించాలి. కన్య రాశి ఆన్లైన్ వ్యాపారాల్లో లాభాలు. నిలిచిన పనులు పూర్తవుతాయి. ఆదాయం కొంత పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. పరిహారం సంకటహార గణేష్ స్తోత్రం పఠించాలి. తులారాశి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ రంగంలో విజయాలు సాధ్యం. కుటుంబంలో వివాదాలు పరిష్కార మార్గంలో ఉంటాయి. పరిహారం రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. వృశ్చిక రాశి పనిలో ఒత్తిడితో ఉండవచ్చు. అనేక పనుల వల్ల ఆందోళన పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు రావచ్చు. గత పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకోవాలి. పరిహారం రాగి పాత్రలో సూర్యునికి నీరు సమర్పించాలి. ధనుస్సు రాశి
ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు. సోదరులతో దూరం ఏర్పడవచ్చు. కార్యాలయంలో తెలివితేటలతో విజయాలు. వ్యాపార ప్రణాళికలు తిరిగి ప్రారంభించవచ్చు. పరిహారం: వినాయకుడికి ధృవ సమర్పించాలి. మకర రాశి. సామాజికంగా పేరు ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో వివాదాలు ఉంటే ఓర్పుగా ఉండాలి. కుటుంబ సంబంధాలు నిలబడతాయి. పరిహారం: శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. కుంభరాశి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో ప్రయాణం సాధ్యమే. పరిహారం: గోమాతకు బెల్లం తినిపించాలి. మీనరాశి. పాత సమస్యలు పరిష్కారం కాగలవు. కొత్త పనులకు మంచి ప్రారంభం. కుటుంబ విభేదాలు తొలగవచ్చు. సీక్రెట్ విషయాలు పంచుకోవద్దు. పొదుపు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిహారం: శ్రీ మహావిష్ణువుని పూజించాలి. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.